పిండి దీపం వీడియోకి ఇన్స్టాలో బోలెడన్ని కామెంట్స్ వచ్చాయండి. అందులో కొంతమంది డౌట్ అడిగారనమాట. ఎలా పెట్టాలక్క పిండి దీపము, తయారీ పద్ధతి చూపించండి అని చెప్పేసి. ఆల్రెడీ ఉంది మన ఛానల్లో, కానీ మళ్ళీ మీకోసం ఒకసారి చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా బియ్యం పిండి తీసుకోండి. అందులో కొంచెం ఆవు నెయ్యి, కొంచెం తేనె, అలాగే పాలు, కొంచెం బెల్లము ఇట్లా మిక్స్ చేసేసుకొని మంచిగా మనము చపాతీకి ఎట్లా అయితే రొట్టెకు ఎట్లా అయితే తడిపి పెట్టుకుంటామో మంచిగా మెత్తగా తడిపి అట్లా పెట్టేసుకోండి. ఇలా అయిన తర్వాత దీన్ని కొద్దిసేపు నాననివ్వండి. ఒక హాఫ్ అన్ అవర్ అలాగా నాననివ్వండి, పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత మన చేతితో ఇట్లా మంచిగా రౌండ్గా చేసి ఇలా కొంచెం ఇట్లా అంటే కనుక పిండి దీపం అనేది తయారైపోతుంది. ఒక గ్లాస్లో కొంచెం పిండి వేసి కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకా నేనేంటంటే ఒకటే దీపం కాబట్టి మనకి కొంచెం ఫాస్ట్గానే చేసుకుంటాను కదా, అలవాటు అయిపోయింది కదా అని చెప్పేసి ఇట్లా చేయితోటే చేస్తున్నాను. ఈ విధంగా పిండి దీపం అయితే చేసుకోవచ్చండి, ఈజీగా అయిపోతుంది అనమాట. వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన చలమిడి దీపం అనమాట ఇది. దీన్ని ఇంట్లో వాళ్ళు కొంచెం ప్రసాదంగా తీసుకోవచ్చు. అలాగే దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఎవరు తొక్కని చోట అంటే మీ ఇంట్లో కొంచెం చెట్లు ఉంటాయి కదా, ఒకటో రెండో, ఆ చెట్టు మొదట్లో కొంచెం మట్టి తవ్వి పాతి పెట్టండి. లేదు అంటే మీ ఇంటికి ఆవులు గనక వస్తే గనక ఆవుకు పెట్టండి. చాలా మంచిదనమాట ఆవుకు పెడితే గనక. ఎందుకంటే మనకు రెగ్యులర్గా ఆవులు రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇంట్లో చెట్టు మొదట్లో వేసుకోవచ్చు.